నమ్మకమైన మా ప్రియమైన పరమ తండ్రి, నేను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభువా. విశ్వసించేవాడు సిగ్గుపడడు, విశ్వసించేవాడు కలవరపడడు అని మీరు సెలవించారు కనుక మీకు అసాధ్యమైనది ఏదీ లేదని అనేక పర్యాయములు మేము కనులారా చూచాం, చెవులారా విన్నాం. మరొక్కసారి ప్రభువా, ఆకాశము కంటే అత్యున్నతుడిగా నీవు కనుపరుచుకోనమని వేడుకుంటూ ఉన్నాం. మా నిరీక్షణ డబ్బు మీద కాదు, మా నిరీక్షణ ప్రభువా ఇదిగో వెండి బంగారాల మీద కాదు తండ్రి. నీవున్నావని, నీవు మమ్మల్ని రక్షిస్తావని, మీరు మమ్మల్ని కాపాడుతారని మా నిరీక్షణ మీలోనే ఉంది కనుక మేమే నమ్మి ఉన్నాం ప్రభువా. నమ్మకమైన దేవుడవు నీవు. నేను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. సింహపు పిల్లలై లేమి కలిగి ఆకలి కొంటాయేమో కానీ మేము ఆశ్రయించిన వారికి ఏమీలో కొదువై ఉండదని మీరు సెలవిచ్చారు కనుక నేను మీ పక్షమున ఉండగా ఏది ఎంత మాత్రమో మీకు అది వరదైన, గాలైన, శ్రమైన, రోగమైన, నిందైన, శత్రువైన, అపవాది అయిన, ప్రతికూలమైన పరిస్థితులైన 7 బాధలలో నుండి నేను విడిపిస్తానని, 6 బాధలు కలిగినానికి ఏ కీడు కలగదని మీరు సెలవిచ్చారు తండ్రి. అదే నిరీక్షణతో, అదే నమ్మకంతో ముందుకు వెళుతున్నాం. మా ఎదుట ఉంచబడినది సాధారణమైన వ్యక్తిగా, విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవారైన మీ వైపు చూస్తూ ఈ ప్రతికూలమైన పరిస్థితుల ముందుకు సాగుతున్నాం. మీరే మమ్మల్ని నడిపించుకున్నామని, సహాయం చేయమని, నిలబడిన దాసుని మరుగు చేసి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ప్రతిఫలములు పొందాము మా పరమ తండ్రి. ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిన మరి విషయం, మరి వరద ఉద్రిక్తత కొన్ని దినాల నుంచి మనం చూస్తున్నాం. అనేక వార్తలు మనం వినగలుగుతున్నాం, హెచ్చరికలు వినగలుగుతున్నాం. చాలా మంది నిస్సహాయ స్థితిలోనికి కింద వారిని మన పరిసర ప్రాంతాల్లో ఉన్న, గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి కలుగుతుంది. దేవుడు ఇట్టి పరిస్థితిని మనకి అనుగ్రహించాడని సంతోషించాలో, బాధలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నవారిని చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో, మరలా ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకు కూడా సంభవిస్తుందన్న భయాంక్రాంతులుగా జీవిస్తున్న సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదన్నటువంటి దృఢమైన సంకల్పంతో, ఆయన మీద నమ్మికతో ఎవరి గృహాల్లో వారి ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అనేక మంది వారి గృహాలు ఖాళీ చేసినప్పటికీ మనమైతే ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నాం. ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడని. మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించేంత వరకు మనం ఆయన తట్టే చూచుదుము గాక. పరిశుద్ధ గ్రంథంలో 78వ కీర్తన ఒక మాట కనబడుతుంది. వాక్యం కొద్దిపాటి వాక్యమే నేను చెప్పగలుగుతాను. ఇవాళ 78వ కీర్తన 13వ చరణంలో ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. చూడండి, ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రాన్ని దేవుడు దేనికి ఆజ్ఞాపించాడట? మళ్ళీ చదువుదాం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి, సముద్రాన్ని పాయలుగా చేశాడు దేవుడు. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. మనలాగే ఇశ్రాయేలీయులు కూడా సముద్రాన్ని చూచి కంగారు పడ్డారు. ఇశ్రాయేలీయులు నడిపిస్తున్న మోషే గారు కూడా సరైనటువంటి మార్గం తెలియదు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు ఎలా చూపిస్తే ఏ మార్గం కూడా నడిపిస్తే ఆ మార్గం కూడా ఆయనకి కూడా రూట్ మ్యాప్ ఏమీ తెలియదు. ఎలా నడిపించగలుగుతూ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒకానొక స్థలంలో ఎర్ర సముద్రం కనిపించింది, అడ్డుగా వచ్చింది.
ఆ ఎర్ర సముద్రమును చూసి ఈ రోజున మనమనగలుగా అయితే భయాక్రాంతులుగా జీవిస్తున్నామో, భయపడుతున్నామో, చింతిస్తున్నామో, శత్రువుల చేతికి ఇక మనం దొరుకుతాం, వారు మనల్ని సంహరిస్తారు, వారు మనతో యుద్ధము చేస్తారు, మరలా వారి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఇంతకు మునుపు కంటే వెట్టి చాకిరి మన చేత చేస్తారేమో, అనవసరంగా ఈ మోషే మాట విని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మనం వచ్చాం. ఈ మోషే మాట విని వచ్చాము గాని ఈ మోషే గారు కూడా సరైనటువంటి రూట్ తెలియదు అని చెప్పి ఇశ్రాయేలీలు ఒక ప్రక్క ఎర్ర సముద్రాన్ని చూసి వెనకాల తరమకుంటూ వస్తున్న శత్రు సైన్యాన్ని చూసి వారు మనలాగే భయక్రాంతులుగా జీవించారు. మోషే ఏ కష్టం వచ్చినా గానీ మోషేకున్న మంచి అలవాటు ఏంటంటే ఎవరితో మాట్లాడేవాడు అంటే, ఆయన ఎవరు నిందించినా గానీ, ఎవరు చులకన చేసినా గానీ, ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా గానీ మోషే గారు మాత్రం దేవునితోనే మాట్లాడేవాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని గురించి ఎలా సనుగుకున్నా, ఎలా మాట్లాడినా, కించపరిచినా, దూషించినా గానీ మోషే గారు వాటికి స్పందించకుండా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు, దేవునితో మాట్లాడేవాడు. అప్పుడు మోషేకి దేవుడు చెప్పగలిగినటువంటి మాట ఒకటే, మోషే ఎందుకు నాకు మొరపెడుతున్నావు? నీకు అధికారం ఇచ్చాను కదా, నువ్వు నాకేలా మొరపెడుతున్నావు? నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రను తీసుకునే సముద్రం మీద చాచికొట్టమన్నాడు ఆయన. దేవుడు ఆజ్ఞాపించాడు, నీకు అధికారం ఇచ్చాను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది, నీకు అధికారం ఇచ్చాను. మోషే నీవు నాకేలా మొరపెడుతున్నావు? ఎందుకు మొరపెడుతున్నావు అని దేవుడు మోషేని అడుగుతున్నారు. నీ చేతిలో ఏముంది? ఆ కర్రను తీసుకో, ఆ కర్రతో సముద్రముల మీద చాచి కొట్టు. అది కొట్టగా ఆ ఎర్ర సముద్రం ఎలా మారిపోయిందో తెలుసా? ఆరిన నేల మధ్యలో. దేవునికి స్తోత్రం కలిగి చపలు కొట్టండి. సముద్రాన్ని ఆర్పడం ఎవరి వల్ల కాదది. సముద్రంలో ఉన్న నీటిని రెండు అడ్డుగోడలుగా వేయడం ఎవరి వల్ల సాధ్యము కాదది. ఆయన సముద్రమునకు ఆజ్ఞాపించగలిగారు. ఆయన సముద్రముని నీటిని ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలును వాటి మధ్య గుండా ఆయన నడిపించాడు. అక్కడ అసాధ్యమైన కార్యం దేవుడు ఏం చేశాడు చెప్పండి? సాధ్యపరిచాడు. సముద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా, సముద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా, ఈ సముద్రమును దాటి అవతలకు వెళ్ళడం అసాధ్యం. ఈ సముద్రము నుండి అవతలికి మనం వెళ్ళలేం. ఏ ప్రక్కకు వెళ్ళినా వెనుక చూస్తే శత్రువులు, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఈ కుడి ప్రక్కకి వెళ్ళలేం, ఇటు ఎడమ ప్రక్కకి వెళ్ళలేం. ఏంటి మన పరిస్థితి? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నువ్వు అన్నట్లుగా అయిపోయింది. మోషే ఏంటయ్యా ఇలా చేశావు అని ఇశ్రాయేలీయులు నోటికి వచ్చినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మోషే ఏమీ పట్టించుకోలేదు.
మిమ్మల్ని కూడా ఎవరైనా ఏదైనా నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు అవి కాదు మీరు పట్టించుకోవలసినవి. మీ నిందను, మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు, ఆయన వైపు మనము చూడాలి. హల్లెలూయా. అవేమీ పట్టించుకోకూడదు. అధికారులన్నీ హెచ్చరికలు వస్తున్నాయి, పట్టించుకోకండి. వస్తూ ఉంటాయి అధికారులు, హెచ్చరికలు వస్తాయి. అయితే మనం ఎవరి వైపు చూచుదుము? ఆకాశమందు ఆసీనుడైన వాడు నేను నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. కనులద్దు మా కన్నులెత్తుచున్నాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా. లేచిన కలిచిన పన్నులు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కలవరం వస్తే నువ్వు కొండల వైపు, దేవుని వైపు చూడు. కలవరం పడినప్పుడు కొండల వైపు, ఆకాశం ముందున ఆసీనుడైన దేవుని వైపు నువ్వు చూడు. ఆయన వైపు చూస్తూ కొద్దిగొంత నువ్వు కుమిలవలసిన పని లేదు. ఇశ్రాయేలీయులు సముద్రమును చూసి ఎంతో కుమిలిపోతూ మోషేని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మోషే కుమిలిపోలేదు, కానీ ఆయన దేవుని వైపు చూడగలిగా. దేవుని వైపు చూసి ప్రభువా పరిస్థితి ఇది, ఏమి చేయాలి? నిర్గమకాండ 14వ అధ్యాయంలో 15 వచనం అంటాడు, యెహోవా మోషేతో నీవేళ నాకు మర్ర పెడుతున్నావు, సాగిపో అని ఇశ్రాయేలుతో. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎదర సముద్రం ఉంటే మోషే నువ్వు నాకెందుకు మర్ర పెడుతున్నావు, వాళ్ళతో చెప్పి ఏమని చెప్పంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఎదర సముద్రం ఉంటే ఎలా సాగిపోతారు పిచ్చి కాకపోతే? అదే దేవుని విశ్వాసం. దేవునికి స్తోత్రం. నీ ఎదురుకుండా అడ్డుగంటలు ఉండొచ్చు, సాగిపో. స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు, సాగిపో. వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసింపకని సాగేదా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసింపకని సాగేదా. దేవేను దిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. దేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసింపకని సాగేదా. ఎదుర్కొంటే ఎక్కడ సముద్రం వంటి సమస్య ఉన్నా, అది వరదైనా వెనక్కి కాదు నువ్వు చూడవలసింది,
ఆ సముద్రము ఉన్నా, వరద ఉన్నా ప్రభు ఏమంటున్నాడంటే, మోషే నీవు నాకేలా మొర్ర పెడుతున్నావు, వాళ్ళతో చెప్పు, సాగిపోవుడి, అంధకారాన్ని వెలుగుగా మారుస్తాను నేను. హల్లెలూయా. చీకటిని వెలుగుగా మార్చగలను కనుక సాగిపోండి. అదే విశ్వాసం, ఇంటి విశ్వాసం అంటారు. అదృశ్యమైనవి ఉన్నాయి అని అనుటకు అదే రుజువు. లేనివి ఉన్నాయి. ఎర్ర సముద్రంలో దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఆరిన నేలను దేవుడు చూస్తున్నాడు. ఎవరు? దేవుడు ఏం చూస్తున్నాడు? వీళ్ళు ఎర్ర సముద్రాన్ని, నేలను మాత్రమే చూడగలుగుతున్నారు, కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను దేవుడు చూస్తున్నాడు. అందుకంటున్నాడు సాగిపోండి. ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి, వాళ్ళకి చెప్పు అన్నాడు. నీవు కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేలను దేవుడు చేశాడని రాయలేదు అక్కడ. ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని చెప్పు వాళ్ళకి. నీ చేతిలో ఒక కర్ర ఉందిగా, ఆ కర్ర అధికారానికి, వాక్యమునకు సూచనగా ఉందిగా. ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు చెయ్యి చాపి దానిని నువ్వేం చేయాలి? నువ్వే చెయ్యాలి. స్తోత్రం కలుగునుగా. ఎవరు చేయమన్నారు చెప్పండి అమ్మా. నేను చేస్తాను మీరు వెళ్ళిపోండి అనలేదు, కానీ మోషే ద్వారా దేవుడే ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చెయ్యి. ఏంటి నీకు ఇచ్చాను? అధికారం. కర్ర ఇచ్చాను మీకు. కర్ర. ఆ కర్రకి చాలా చరిత్ర ఉంది కదా. ఆ కర్ర ఇచ్చాడు. నీ కర్రను చాపి సముద్రం మీద నీవేం చేయాలి? చాపుదాన్ని చాపి, నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద వారు నడిచిపోతారు. తర్వాత ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథములను అతని గుర్రపు రౌతులను వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనిను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుకకు నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. 22 చాలా ప్రాముఖ్యం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడలుగా ఉండెను. చప్పట్లు కొట్టండి. దేవుడు ప్రాక్టికల్ గా వివరిస్తున్నాడు. ప్రాక్టికల్ గా సముద్రాన్ని దేవుడు ఏ రీతిగా గోడలుగా చేశాడు. 22వ వచనం వరకు మనం చదివితే నీళ్లు విభజింపబడ్డాయి, వేరు చేయబడ్డాయి. ఈ ప్రక్కకి ఒక గోడ, ఈ ప్రక్కకి ఒక గోడ విభజించబడింది. మధ్యలో ఆరిన నేలను వారు నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమలకు వారికి ఎలా ఉన్నాయి? గోడలుగా. ఎవరికి సాధ్యం? మన దోస్తులను తీసుకున్న నీళ్ళు ఎలా మన చేతులు ఒక చుక్క పడకుండా పట్టుకోగలుగుతామా? మన వల్ల కాదది. మానవునికి సాధ్యము కాదది. ఒక గ్లాసుడి నీళ్లు చేతులకి తీసుకుని కనీసం ఒక చుక్క వలకకుండా, నీటి వలకకుండా దానిని గోడగా చేయలేం, మన చేతుల్లో ఉంచలేం. కానీ ఎర్ర సముద్రమును దేవుడు
కుడి ఎడమల ప్రక్కన వాటిని గోడలుగా నిలబెట్టాడు. విభజించాడు ఆయన. ఇశ్రాయేలీయులకి ఏం కనబడుతుందంటే ఆరిన నేల, ఇసుక నేల, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనుషులకు అసాధ్యమైన కార్యాలు దేవునికి అసాధ్యమైనవి ఏమీ కాదు. దేవునికి అసలు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. అందుకని మన ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము చూడాల్సింది ఆయన వైపు, ఆయనను మాత్రమే చూడాలి. ఆయన మాత్రమే చేయగలడు, ఇంకా ఎవరి వల్ల కాదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరైనా ఇది చేయగలడు, మనం దాడతామని ఎవరు అనలేదు. మోషే దేవునికి మొరపెట్టగలిగాడు. నాకు ఎందుకు మొరపెడుతున్నావయ్యా, సాగిపోమని ప్రజలకు చెప్పు, వెళ్ళిపోమని నీటిలోకి వెళ్ళిపోమని అంటాడు. వారి నీటికి వెళ్ళిపోమని చెప్తున్నాడు ఆయన, ధైర్యం చెప్తున్నాడు. వాటిని చూసి భయపడకండి. అందుకే ఈ రోజున భయాక్రాంతులుగా మనం జీవిస్తున్నాం. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయనే మనం చేపట్టుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని మనం అడగాలి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఇందాక మనం ఏం చదువు, 78వ కీర్తన 13 చరణం చదువు. దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 78:13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను అవతలికి నడిపించగలిగాడు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. పడదాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే సయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే సయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా. దేవుడే మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి తన ప్రజలను అద్దరికి నడిపించగలిగాడు. ఇది అసాధ్యం అని అనుకున్నారు వాళ్ళు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ సముద్రమును దాటి మనం అవతలికి చేరలేం. శత్రువుల చేతులు మనం చిక్కుపోవలసిందే, ప్రాణాలు అర్పించవలసిందే. లేదా వారు మరలా తీసుకుని వెళ్ళి వెట్టి చాకిరి మునుపటి కంటే వెట్టి చాకిరి చేయించుకుంటారు, మనం వారి చేతుల్లోనే చావాల్సిందే అని వారు అనుకున్నారు. కానీ వారి ఆలోచనలు వేరు.
దేవుని ఆలోచన వేరు. శత్రువుని చేతికే అప్పగించేవాడైతే ఆ ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను నన్ను ఎందుకు వేరు చేస్తాడు ఆయన? ఆయనకు తెలుసు ప్రజలను ఏ రీతిగా ఏ మార్గం గుండా నడిపించగలగాలో, ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎలా వారిని రక్షించుకోనాలో దేవునికి తెలియదంటారా? దేవునికి తెలుసు. మనమే కొంచెం కంగారు పడుతూ ఉంటాం, ఎందుకంటే మానవులు కావు, సందేహపడుతూ ఉంటాం. ఆయన వైపు చూస్తున్నంతసేపు ధైర్యం ఉంటుంది మనకి. దేవుని మాటతో ఆ సముద్రము ఆయన ఆజ్ఞాపించగా మోషే కర్రను చాచి దాన్ని రెండు బయలుగా చేయాలి. అందుకని కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, 33వ కీర్తన. ఈ మాట నేను చాలా పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 33:9 ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడిను. ఆయన ఆజ్ఞాపించాలి. ఏ కార్యమైనా స్థిరపరచబడాలంటే ఆయన ఆజ్ఞాపించాలి. దేవుడు ఆజ్ఞాపించాడు. భూమి యొక్క ఆది అందు దేవుడు భూమి యొక్క ఒకసారి ఆది కాండానికి వచ్చేద్దాం. ఈ వాక్యాన్ని పెట్టి ఆయన మాట సెలవిచ్చాడు అన్నాడు కదా, ఆ మాట కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆది కాండానికి వస్తే, ప్రారంభ దినాలకు వస్తే ఆయన ఆజ్ఞాపించారు, ఆ ప్రకారం అయింది. ఆ దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు ఆయన మాట పలికారు అంతే. వెలుగు కమ్మని ఆయన మాట పలికారు, ఆయన ఆజ్ఞాపించారంతే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడి. వెలుగు కమ్మని దేవుడు పలకగా ఏమంటది? వెలుగు కలిగను. తర్వాత ఇంకా చాలా పలికాడు ఆయన. 11 చూస్తే విత్తనం నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమే అయింది. 9 ఆకాశం క్రిందనున్న జలము లోక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమే. ఇలా పలికితే ఇవన్నీ ఏమయ్యాయి? సర్వ సృష్టి ఆయన పలకగానే, ఆయన సెలవీయగానే దాని ప్రకారం సృష్టి జరిగిందండి. విత్తనములు ఇచ్చే చెట్లు, భూమి ఆకాశాలు, సమస్తాన్ని దేవుడు పలకగా ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యాలు స్థిరపరచబడ్డాయి. అన్ని దేవుడు అలాగే సృష్టించుకున్నాడు. ప్రతి చెట్టు కలుగులుగా కన్నాడు, అన్ని పలికాడు. 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక. అమ్మా, ఏం పుట్టించాలంట? వాటి వాటి జాతి ప్రకారంగా జీవము కలిగిన వాటిని ఏం పుట్టించాలి? భూమి అంటే మరి ప్రారంభం ఏంటి? దేవుడు మానవుని తన స్వహస్తాలతో చేశాడు. ఈ మృగాలు, ఈ జీవము కలిగిన జీవరాశులన్నీ దేవుడు తన స్వహస్తాలతో ఏం చేయాలి? ఏం పుట్టించింది? భూమి నుంచి వచ్చాయి జీవరాశులు ఇవన్నీ ప్రారంభ దినంలో. తర్వాత జంతువుల నుంచి జంతువులు, మానవుడి నుంచి మానవుడు కలిగాడు. కానీ ఈ జంతువులన్నీ మొట్టమొదటిగా దేవుడు సృష్టి పలకలేదు. భూమి ద్వారా పుట్టును కాగానే పలికాడు ఆయన. ఆయన తన స్వహస్తాలతో మానవుడినే చేశాడు. కానీ గేదెల్ని, ఆవుల్ని, ఎలకల్ని, వీటిని ఆయన స్వహస్తాలతో ఏమి చేయలేదు. వాటిని కూడా పలికాడు. భూమి పుట్టించును కాక అన్నాడు కదా. చదవండి మళ్ళీ. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం ప్రాణము కలిగిన వాటి అన్నిటినీ, అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులు గాని, పురుగులను, అడవి జంతువులను భూమి నీవు పుట్టించును దాకని పలికెను. ఆ ప్రకారమే 5 జంతువులు. తర్వాత నేల మీద ప్రాకే పురుగులు కూడా. దేవుడు 25 ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను,
ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును అది మంచిదని దేవుడు చూచెను. పలికాడు. భూమి పుట్టించునుగా కానీ పలికితే భూమి పుట్టించాడు. అలా వర్షం పడితే చాలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఇవన్నీ పురుగులు, కొన్ని పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అప్పటిదాకా కనపడవు. ప్రారంభంలో కూడా దేవుడు భూమి నుంచే వాటి జాతి ప్రకారం పుట్టించునుగా కానీ పలికితే ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం అయిపోయింది. చేపలకు ఆజ్ఞాపించాడు, పశువులకు ఆజ్ఞాపించాడు, సమస్తానికి ఆజ్ఞాపించినప్పుడు ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము అయ్యింది. మానవుడు కమ్మని దేవుడు పలకలేదు. ఆయన అనుకున్నాడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకుందామని అనుకుని దేవుడు చేసుకున్నాడు. తన స్వహస్తాలతో మానవుడిని నిర్మించుకున్నాడు ఆయన. కానీ మానవుడు కలుగును గాక అనలే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచి వెలుగును చీకటిని ఆయన ఏం చేశారు చెప్పండి? వేరుపరిచాడు. వెలుగు కమ్మనే పలికాడు, చీకటి కలుగును గాకని దేవుడు పలకల. ఎందుకంటే భూమి శూన్యముగాను నిరాకారముగాను అంతకు మునిపి అంధకారముగా ఉంది. ఈ చీకటిలోనికి వెలుగుని తీసుకుని వచ్చాడు నీ దేవుడు. వెలుగు కమ్ము అని అన్నప్పుడు పలికాడు ఆయన. ఆయన మాట సెలవీగా ప్రకారం అయింది. ఆయన ఆజ్ఞాపించగా కార్యం స్థిరపరచబడింది. అందుకని ఎబ్రీ పత్రికలో ప్రపంచాలు ఆయన ద్వారా నిర్మించబడ్డాయి అని రాయబడింది. 11 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడ్డాయి అన్న ఒక మాట మాత్రం చదువుదాం చూడండి. 11 ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. 2 నుంచి చదువుదాం, 3 నుంచి చదువుదాం. 3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఎవరి వల్ల? ప్రపంచములు అనగా పుట్టినట్లు ఏముందంటే యుగములు దేవుని వలననే, దేవుని మాట వలననే నిర్మాణమై ఉన్నాయి అన్న సంగతి చెప్తున్నాయి. కాబట్టి ఈ సృష్టి దేవుందండి. ఈ సృష్టి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు సృష్టిని కలగజేశాడు. సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది. అందుకని యెషయా 1:2 మనం చూస్తే ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగుము, నేను పిల్లలని పెంచి పెద్దవారిగా చేసిన వారు నా మీద. దేవుడు ఆకాశంతో మాట్లాడగలుగుతున్నాడు. సృష్టి అంతా ప్రపంచమంతా 148 కీర్తనలు కనబడుతుంది. మొత్తం టోటల్ గా ఆకాశాలు, మకరములు, సమస్త మనుషులేమి, పశువులేమి, సమస్తం అంతా కూడా అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. స్తుతించండి, 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 స్తుతించండి. 148 కీర్తనలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తం కనబడుతున్నాయి. ఇక్కడ సూర్య చంద్రులు, దోతలు, మొదటి నుంచి వస్తున్నాం చూడండి. 148 కీర్తన. ఆకాశవాసులు, ఉన్నత స్థలంలో నివాసులు, దోతలు, ఆయన సైన్యం, సూర్య చంద్రాలు, కాంతిగల నక్షత్రాలు, పరమ ఆకాశములు, ఆకాశం పైన ఉన్న జలములు ఆయన స్తుతించారు. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. తర్వాత 7 భూమి మీద ఉన్న మకరములు, అగాధ జలములారా, అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు. తుఫాను కూడా ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తుంది? దేవుని ఆజ్ఞ. పర్వతాలు, సమస్తమైన గుట్టలు, ఫలవృక్షాలు, సమస్తమైన దేవదారు వృక్షాలు, మృగములు, పశువులు, నేలలో ప్రాగుతున్న జీవులు, రెక్కలతో ఎగురుతున్న పక్షులు, భూమి మీద ఉన్న రాజులు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్న అధిపతులు, సమస్త న్యాయాధిపతులు, యవనస్తులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ ప్రభుని స్తుతించాలి. ఇక్కడ కనబడుతుంది సర్వ సృష్టి ప్రపంచములో ఆయన మాట వల్ల, ఆయన వాక్యం వల్ల నిర్మించబడ్డాయి. భూమికి ఆజ్ఞ ఇచ్చేది ఆయన. 147:15 చూస్తే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుతుంది. 18 ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసర్జేయగా నీళ్లు ప్రవహించును. ఇంత వరద వచ్చిందంటే దేవుని ప్రమేయం లేకుండా వస్తుంది అనుకుంటున్నారా? ఈ సర్వ సృష్టిలో ఎప్పుడు ఏది జరగాలన్నా దేవుని ప్రమేయం లేకుండా, అంతెందుకు మన తల వెంట్రుకలలో ఒక తల వెంట్రుక కూడా సెలవు లేకుండా నేలను పడదంట. తెలుసా? మీరు నమ్ముతున్నారు? నేను దూపుకుంటాను కాబట్టి వచ్చేస్తున్నాను. అది ముందు రాశాడు దేవుడు. ఆయన ఈ తల వెంట్రుకలన్నీ రాలాలా? ఆయన సెలవు లేనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించేది రాదు, నేలను రాలేదు లేదు.
తల వెంట్రుకల పట్ల అంత ప్రత్యేకమైన శ్రద్ధ గురించి రాయబడుతుంటే, మరి ప్రపంచంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఆయన సేవ లేకుండా ఆయనకి తెలియకుండా జరుగుతాయా? ఆయనకి తెలిసే జరుగుతాయి. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు నెరవేర్చబడాలి. అందుకనే ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోతాయి. 18లో 140:18 ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు, ఆజ్ఞ విసరజేయగా నీళ్లు ప్రవహిస్తాయి. చూస్తూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాలంటే 33లో మనం చదివాం. 39:9లో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగా కార్యం స్థిరపరచబడుతుంది. నిజమే, సర్వ సృష్టి దేవునికి లోబడుతున్నాయి కదా. అయితే ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. లోకసువార్త 8వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని, ప్రభు ఒక సంఘటన మనకు అందరికీ తెలిసిందే. యేసు ప్రభు గారు ఆ గాలిని, నీళ్లను నెమ్మలపరిచినటువంటి సందర్భం అది. లోకసువార్త 8వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుందాం. 20 ఉపమానం నుంచి మనం చదువుకుందాం. 8వ అధ్యాయము, లోకసువార్త 8వ అధ్యాయం 22 నుంచి చదివితే, ఆయన తన శిష్యులతో కూడా దోణికి సరస్సు అద్దరి పోదమని వారితో చెప్పగా వారు దోణిని త్రోసి బయలుదేరారు. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి ధోని నేళ్లతో నింపబడినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఈ రోజున మన పరిస్థితులన్నీ నిమ్మలపరచబడును గాక. ఆయన ఆజ్ఞాపించగా వరద నిమ్మలపరచబడును గాక. తుఫాను నిమ్మలపరచబడును గాక. వర్షములు నిమ్మలపరచబడును గాక. తుఫానులు, వరదలు, భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు ఆయన ఆజ్ఞాపించగా, గద్దించగా నిమ్మలపరచబడును గాక. వెళ్ళి తిరిగి వెళ్ళిపోవును గాక. శిష్యులు అడిగారు, ప్రభు అద్దరికి వెళ్ళాలి. శిష్యులతో కూడా యేసు ప్రభు సరస్సు అద్దరికి వెళ్ళాలని చెప్పినప్పుడు వారు సిద్ధం చేశారు. ఈ రోజున ఏనువాన్ లంకలో ఒక పాస్టర్ గారు తెలియదు నాకు. ఆ బాడ వెళ్ళి ఏనువాడ నుంచి ఏనువాడ వెళ్ళేటువంటి ఆయన అప్డేట్స్ ఫేస్బుక్లో పెట్టారనుకోండి. ఆ సహోదరుడు చెప్తున్నాడు, చక్కగా పడవ ఇది రోడ్ల మీద, వాహనాల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు వాహనాలు నడవట్లేదు. రోడ్డు మీద ఏం నడుస్తున్నాయి? రోడ్ల మీద ఏం నడుస్తున్నాయి? ఆ రోడ్డు మీద ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ మీద ఏం నడవాలి? పడవలే నడవాలి. ఇదిగోండి, ఇది మేము డైలీ మా ఇంటికి వెళ్ళే రోడ్డు. ఇది ఏనుగుల నుంచి బాడ వెళ్ళే రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు కనబడట్లేదు రోడ్డు ఏమి. ఈ ఉజ్జాయింపులు వెళ్ళిపోతున్నారు అంతే. ఈ మార్గం గుండా వాహనాలు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు మేము పడవల మీద, దీని మీద ప్రయాణం చేస్తున్నాం. బాడవ నుంచి ఏనువాళ్ళ నుంచి వాళ్ళ కలగంపూడికి మేము ఇలా పడవల మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు శిష్యులకి చెప్పారు, ఆయన అవతలకి వెళ్ళాలని చెప్పినప్పుడు వారు ఒక దోణి సిద్ధం చేశారు. దోణి సిద్ధం చేయగా యేసు ప్రభు కూడా దోణిలోనికి వచ్చారు. ఆయన ఆ దోణిలో ఉన్నారు. ఆయన కూడా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరారు. వారు వెళ్ళుచుండగా ఆ ధోనిలో ఆయన నిద్రించాడు. మానవత్వ లక్షణాలలో ఆయన నిద్రను గురించి రాయబడిన సంఘటన ఇక్కడ ఒకసారి ప్రభువు నిద్రించిన సందర్భం. ధోనిలో మానవుడిగా, మనుషుల పోలికగా మానవత్వ లక్షణాలలో నిద్ర అనేటువంటి లక్షణం ఇక్కడ కనబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తులో. భూమి మీద సంచరించినప్పుడు మాత్రమే. ధోనిలో శిష్యులందరూ ఉన్నారు, ఆయన ఉన్నారు. ఆయన నిద్రించారు. ఆయన నిద్రించానంటే కొంతమంది చనిపోయాడేమో అనుకోకండి. ఆయన ఏ నిద్ర అది? ఏ నిద్రమ్మా? మామూలు నిద్రే కదా. నిద్రించారు. శిష్యులందరూ ఉన్నారు, యేసు ప్రభు కూడా వారితోనే ఉన్నారు. అంతలో ఏమొచ్చింది? గాలివాన సరస్సు మీదకి వచ్చింది. గాలివాన ప్రారంభమైంది, ఆగట్లేదు.
ఆ సరస్సు మీద విపరీతముగా గాలివాన వస్తున్నప్పుడు ఆ దోణి, సముద్రంలో ఉన్నటువంటి ఆ సరస్సులో ఉన్నటువంటి ఈ దోణి అలలకి ఏమైపోతుందంటే నీళ్లతో నిండినందున. దోణిలోనికి నీళ్ళు వచ్చేది ఉంటాయా? ఇప్పుడు వెళుతున్న నావు కూడా ఆ దోణిలోనికి నీళ్ళు వచ్చేసి అనుకోండి, వరద నీళ్ళు ఉంటుందా? వెళుతుందా? క్షేమంగా వెళుతుందా? ఆ దోణిలోనికి ఏమి రాకుండా చూసుకోవాలి. చిల్లుపడిన దోణి అయితే ఉంటుంది, వరద నుంచి వాళ్ళని ఏం రక్షించగలుగుతారు వాళ్ళు? చిల్లులు ఉండకూడదు, దోనికి రంధ్రాలు ఉండకూడదు. ఆ దోణిలోనికి నీళ్లు రాకుండా చూసుకోవాలి నడిపేవారు. ఒకవేళ వస్తున్నట్లయితే ఆ దోణిలో నీళ్లు ఉండకుండా ఎప్పటికప్పుడే బయట వెళ్ళిపోయేలా చూసుకోవాలి. నీళ్లు దోణి నీళ్లతో నింపబడిపోతుంది. వారు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? మనం ఉన్నట్లుగానే మన ఇంట్లో ఉన్నాగా నా దోణిలో ఉన్నారు, దోణి సరస్సులో ఉంది. చాలా అపాయకరమైన పరిస్థితి. అపాయకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండిరి కనుక ఎక్కడికి వచ్చారమ్మా? యేసుప్రభు ఎక్కడున్నారు? పిల్లలు చెప్పండి, ఎక్కడున్నారు? గోరింత ఎక్కడున్నా పెట్టు బాగా ముగ్గేతన చేతి మీద వింటున్నారు వాక్యం. కూర్చుంటే చక్కగా కూర్చున్నారు లైన్గా. ఎక్కడున్నారు యేసుప్రభు? ఎక్కడున్నారు చెప్పండి మీరు. ఈ అమ్మాయి శిరీషనా? ఈ అమ్మాయి బాగుంటుంది, స్తోత్రం, వెరీ గుడ్ పర్సన్, ఇది బ్యాడ్ పర్సన్. ముగ్గులు వేసుకుంటారా చేతుల మీద? పేర్లు రాసుకుంటారా? ఎక్కడ ఉన్నారు యేసు ప్రభు? ధోనిలో. అపాయకరమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు ధోనిలో. ప్రేమ యేసు ప్రభు సాధారణమైన నిద్ర, అది ఉపశమనం కొరకు నిద్రిస్తున్నాడు. అది కూడా విశ్వాస పరీక్ష అయ్యి ఉండొచ్చు. వీళ్ళ యొక్క అపాయకరమైన పరిస్థితి, హృదయాంతరాత్యాలపై ఎరిగిన దేవుడికి వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటుందో, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, వీళ్ళు ఎలా ఉండగలుగుతారో దేవుడు పరిశీలిస్తున్నారేమో, నిద్రిస్తున్నారని రాయబడింది. అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి రాగలిగారు తెలుసా? దోనిలో ఉన్న నీళ్లు బయటలేదు. ఎక్కడికి రాగలిగారు? వారు చేసిన గొప్ప పని ఏంటంటే, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నామని మనకు తెలిసి ఈ అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి మనం విడిపించేవారు దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉన్నారు. కాకపోతే ఆయన నిద్రిస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేపుదాం అని వెళ్ళి ఆయన లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటున్నారు అక్కడ? ప్రభువా, ఆయన ఎద్దకు వచ్చి, ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా, ప్రభువా అందరూ అనండి, ప్రభువా, ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి మనం కూడా ఇప్పుడు అనాలి, ప్రభువా, ప్రభువా, ప్రమాదకరమైన పరిస్థితులు మేము ఉన్నాము. లేరా? మీరు ఉన్నారు లేరా? ప్రభువుని అడగాలి. ఆయన ఎందుకు వచ్చారు? మంచిది. వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండి వెళ్ళిపోకూడదు, వట్టిగా వచ్చేట్టుకు వెళ్ళిపోకూడదు. అపాయకరమైన పరిస్థితుల్లోనైనా కనీసం మన ప్రార్థన చేయాలి, ఆయన వేడుకోవాలి. నశించిపోతున్నామని చెప్పి ఆయనని లేపిరి. లేకుండా తర్వాత చూద్దాం అన్నాడు. ఆయన లేచి లేచి చూశారు. ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇంకేం చెప్పక్కర్లా. లేచిన ఆయనకి, ప్రభు గారు చూడండి విపరీతంగా ఉన్నారు, తుఫాను చూడండి విపరీతంగా, మన పాలలో చూడండి అలా విపరీతం, ఏమి చెప్పక్కర్లా. ఆయన లేచారు, చూశారు, పరిస్థితి అర్థమైంది. గాలి నెమ్మలపరచు ప్రభు అని అడిగారా? తుఫాను గద్దించిన ఆయన అని అడిగారా? అక్కర్లా. మీరు ఆయనకి సహాయం కోసం వేడుకుంటే చాలు. ఆయన వేటిని గద్దించాలో వాటిని గద్దిస్తాడు. వేటిని సరి చేయాలో వాటిని సరి చేస్తాడు. వేటిని నెమ్మల పరచాలో వాటిని నెమ్మల పరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని దగ్గరగా చెప్పండి. వెరీ గుడ్. అయిపోయి ఇంకోసారి. అది ఎంత సంతోషం అనుకుంటారు అలాగే టైంకి దేవుడు కనపరచబడతాడు. అట్లా లేచి వెంటనే ఆయన లేచి గాలిని చదవండి, అందరూ చదవండి. పిల్లలరా, సండే స్కూల్ పిల్లలు చదవండి, బైబిల్ చదవండి. ఎక్కడ మత ప్రకటన అన్న తర్వాత ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అవి అన్నికి నెమ్మలమాయను. దేవునికి స్తోత్రం. చెప్పండి 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 గట్టిగా హల్లెలూయా.
లేచి గాలిని, ఓ తుఫానును, సమస్యను ఆయన గర్దించగా అక్కడ మిక్కిలేమయ్యాయి? నెమ్మలముగా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాతో ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, ప్రభువా, నీవే. ఆయన గాలిని, నీతిని గద్దించగా నెమ్మదిమాట. సమస్తము కూడా ప్రశాంతకరమైన వాతావరణం. నెమ్మదిగా గాలి ఆయన మాటకి ఏమైంది? ఆయన మాట సెలవీయగా గాలి నిమ్మలమైపోయింది. ఆయన ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది, సముద్రము అలలు ఆగిపోయాయి. ఆ ధోని అపాయకరమైన పరిస్థితులు గుండా వెళుతున్న ధోని సమాధానకరమైన, చక్కగా ప్రశాంతముగా ప్రయాణం సాగుతుంది. అలల వంటి నీ జీవితంలో, శ్రమల వంటి నీ జీవితంలో నువ్వు దేవుని సహాయాన్ని కనుక ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద నువ్వు మొర్రపెట్టగలిగితే, ఆయన సహాయం కొరకు నువ్వు వేడుకోగలిగితే, ఆయన నీ పరిస్థితులను చూచి నీ అప్పు తీర్చాలో, నీ శ్రమ నుండో, నీ రోగము నుండో, ఈ వరద నుండో ఏటిని నిమ్మలపరచాలో ఆయనే చూసుకుంటాడు. యెహోవా యెహోవా స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నా మనసుతో ఆరాధించు, నా బలముతో, నా మనసుతో, నా బలముతో ప్రేమించే పరమశక్తి. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది. ఈ వంద ఉద్యోగుల నుంచి దేవుడు తప్పించలేని వాడు కాదు, తప్పించే సమర్థుడు, దేవుడు చూడాలి. అది అసాధ్యమైనది ఏది లేదు. గాలిని, నీటిని నిమ్మలపరచి సమాధానంతో, నెమ్మదితో నింపిన మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూర్చుని పూర్తిగా స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరించెదను యేసయ్యా, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరించెదను ఆరాధన, ఆరాధన.
సముద్రమును తుఫానును అక్కడ ప్రభు గద్దించగా మిక్కిలి నిమ్మలమయ్యాయి. మీ జీవితంలో ఏదైనా శ్రమలు కలిగి ఉన్నారేమో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉన్నారేమో, అపాయకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉందేమో, అలాంటప్పుడు మీరు ఎవరి యొద్దకు రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? ఎవరికి మొరపెట్టాలి? అందుకనే రాత్రికాల సమయంలో కొంతమంది రాగలిగా. తమ్ముడు చింటికి చెప్పాను, సామిడికి చెప్పాను, పెద్దలు ఆనందరావు గారికి టైం దాటి నేను రామరాజు కూడా వెళ్తూ ఆయనకి ఫోన్ చేశాను. అప్పటికప్పుడే వీరికి సాయంత్రం 5 గంటలకి చిన్న మెసేజ్లు పెట్టాను. అవైనా కొంతమందికి సెండ్ చేశాను. సరే ఎలాగో చర్చల అనౌన్స్మెంట్ వినిపిస్తాను కదా, కొంతమందికి సెండ్ చేయలే. మ్యాక్సిమం వినిపించమని చెప్పడానికి మాత్రమే చేయడం జరిగింది. ఆ మాట విని స్పందించి, ఈ అపాయకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నాము కనుక, జీవిస్తున్నాము కనుక, ఈ అపాయకరమైన పరిస్థితులు మనం ఎవరి దగ్గరికి రావాలని తెలియపరిస్తే మీరు రాగలిగారు. తెలుసు, రాత్రి దేవుని ఎందుకు రాగలిగారు? అపాయకరమైన పరిస్థితి మనకుంది, డేంజర్ జోన్లోనే ఉన్నాం. భయంకరమైనటువంటి విపత్తు, కరోనా నుంచి దేవుడు విడిపించిన దేవుడి తుఫాను నుండి విడిపించలేడా? స్తోత్రం కలిగలిగా. అది ముట్టుకునేది లేదు, తుమ్మేది లేదు, దగ్గేది లేదు, వస్తువులు ముట్టుకునేది లేదు. దీనికంటే ప్రమాదకరమైన స్థితి గుండా, భయంకరమైన వైరస్ నుంచి మనం విమోచించబడి రక్షించబడి వచ్చాం. ఈ వరద నీటి ప్రవాహం దేవునికి చాలా తేలికైనదే. అలాంటి పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితుల్లో మనం మొరపెట్టగా దేవుడు కార్యం జరిగించాడు. కోవిడ్ టైంలో కూడా మనం ఒక రోజు ప్రత్యేక ప్రార్థన చేయగలిగాం. ఇమానియుల ప్రార్థన మందిరంలో కూడా ఒక రోజు ప్రార్థన చేయించగలిగా. ఆ ప్రార్థన రాత్రి ఒక సహోదరి ప్రార్థన చేస్తే అది జ్ఞాపకం చేశారు నాకు. జూలై నెలలోనే ఇప్పుడు సంథింగ్ 7వ తారీఖున, ఇప్పుడు జూలై 7వ తారీఖు అనుకోండి, పోయిన సంవత్సరంలో, ఇప్పుడు సెకండ్ వీలో దేవుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా, అపాయకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు ప్రార్థన చేయగా దేవుడు కార్యాన్ని జరిగించాడు. ప్రస్తుతం కూడా నీటి ద్వారా ప్రమాదం, మన వైరస్ ద్వారా ప్రమాదకరమైన పరిస్థితులు, ఇప్పుడు నీటి ద్వారా ప్రమాదకరమైన పరిస్థితులు. ఏమో రాబోతున్న దినాల్లో అగ్ని ద్వారా పరిస్థితులు రావచ్చేమో. నోవా కాలంలో నీటి ద్వారా ప్రమాదం మనుషులకి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేని ద్వారా? అగ్ని గంధకాలు. ఇప్పుడు చినుకులు ఎలా పడుతున్నాయో, ఆకాశంలో నుండి అగ్ని గంధకాలు పడతాయి. ఒక తలదిండిని పెట్రోల్ పోసి, తలదిండి ఉండదు కదా, ఆ తలదిండిని కానీ లేకపోతే చిన్న క్లాత్ని కానీ రౌండ్గా చుట్టి దాన్ని పెట్రోల్ పోసి ఆకాశం ఎగరేస్తే ఎలా ఉంటుంది? వెలుగుతున్న అది అగ్ని గంధకం. అలాంటి అగ్ని గంధకాలు ఆకాశంలో నుంచి కురుస్తాయి. అది ఏ అపాయకరమైంది అని అంటే అగ్ని వలన ప్రమాదం. ప్రస్తుతానికి ఇంకా అది మనకి లోతు దినాల్లోనే సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగింది. షద్రక్, మేషక్, అబేద్నెగోలైన వారు అగ్నిని రుచి చూడగలిగారు. వాళ్ళు ఇక్కడ కాలిపోయారు. ప్రస్తుతం గడిచిన దినాల్లో వైరస్ ద్వారా ప్రమాదకరమైన పరిస్థితులు కూడా దేవుడు మన దాటి నడిపించాడు. సంతోషిస్తున్నాను, మన సంఘాల్లో కోవిడ్తో ఎవరు మరణించలేదు. స్తోత్రం కలుగునుగా. మరణించారు ఎవరైనా? కోవిడ్ వచ్చినా, వైరస్ వచ్చినా, వైరస్ బారిన పడినా కానీ దేవుడు రక్షించగలిగారు. అపాయకరమైన పరిస్థితుల్లో వారి కొరకు సంఘాలు, సేవకులు, వారి కుటుంబ సభ్యులు అపాయకరమైన స్థితిలో ప్రార్థనలు చేయగా ప్రభువు యొద్దకు వచ్చి, శిష్యులు ఎలాగైతే ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాం, మమ్మల్ని కనికరించని ఎలాగైతే అడిగారో, వారి కుటుంబ సభ్యులు. ఇంట్లో ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు గ్రామానికి పొంచి ఉన్నది, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి కాదు ఈ వరద. మండల ప్రజలందరికీ కూడా ఒక శైలి ఫోన్ చేసి రాత్రి, అన్నా మనం ప్రార్థన చేసింది స్టేటస్లో పెట్టా. ఆ స్టేటస్ నేను దాని నుంచి ఇంటికి వెళ్ళే లోపల స్టార్ట్ చేసి, అన్న మా కొరకు కూడా ప్రార్థన చేయండి అన్న అన్నది. అమ్మా, కేవలం మా గ్రామం కోసమే స్వార్థపూరితమైన ఆలోచనలు ఆలోచించట్లేదు. మేము మా కుటుంబాల కోసమే, మా సంఘాల కోసం ఆలోచించట్లేదు. అమ్మా తల్లి, యలమంచిలి మండలం ఉన్న గ్రామాలన్నిటికీ, నర్సపురం మండలం ఉన్న గ్రామాలన్నిటికీ, పొడూరు, ఆచంట గ్రామాల్లో ప్రజలందరికీ క్షేమం కలిగినట్లుగా
లంక గ్రామాలన్నిటి కోసం కూడా మునగబోతున్న హెచ్చరికలు జారీ చేసిన వాటితో పాటు మునిగి నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్న తల్లి అని చెప్తే ఆమె చాలా సంతోషించింది. చాలా మ్యాటర్ రాసి పంపించింది నాకు. అన్న మా పరిస్థితి ఇది, దొడ్డుపట్లలో పరిస్థితి ఇలా ఉంది, చాలా వీడియో క్లిప్ కూడా పెట్టింది. అన్న ఇది పరిస్థితి, చాలా ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలియదంటున్నారు, ప్రార్థన చేయండి అని పెట్టింది. నేను వెంటనే బిడ్డా, అమ్మ మేము ప్రార్థన చేసేది కేవలం మా సంఘం కోసం, మా కుటుంబాల కోసం, మా సొంత గ్రామాల కోసం కాదు తల్లి, లంక గ్రామాలన్నిటి కోసం, మండల గ్రామాలన్నిటి కోసం, ఎక్కడ నీటి ప్రవాహం ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఉన్న ప్రజలందరి క్షేమార్థమై మేము ప్రార్థన చేశాము అంటే సంతోషించింది, ఆనందించింది. అలా అపాయకరమైన పరిస్థితి కాబట్టి చిన్న వర్తమానం మీకు అందించాను. ఆశ కలిగిన వారు ఇతరుల పట్ల ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రజలు రక్షించాలి, దేవుడు అపాయకరమైన పరిస్థితులు కూడా వెళుతున్న మనల్ని రక్షించాలి, మన గ్రామాలు నీటి ప్రవాహంలో చుట్టుముట్టకూడదు, ముట్టబడినటువంటి వారికి విడుదల కావాలి, ప్రార్థించాలని ప్రేమ కలిగి రాత్రి కొంతమంది రావడం జరిగింది. చాలా సంతోషించాను. చింటున్నాడుగా వాస్తవానికి ఖచ్చితంగా రావాలి అని అనుకోలేదు, కానీ అక్కడ వారిని చేద్దాం, ఒకవేళ కంటిన్యూ ఇంకా అవ్వకపోతే అప్పుడు వద్దామని అనుకున్నా. ఏ విషయం నారాయణ గారికి ఫోన్ చేస్తారో మళ్ళీ చెప్తాను కదా. అయితే అక్కడ 9 అయింది, తమ్ముడికి మెసేజ్ పెట్టా ఎంతమంది వచ్చాను అంటే, అన్న 20 మంది లోపు వచ్చారని చెప్పాడు. వెంటనే అక్కడ ఒక ప్రార్థన అయిన వెంటనే వాళ్ళకి చెప్పి మళ్ళీ అక్కడ బయలుదేరి రావటం 10:30 గంటల వరకు మనం ఇక్కడ ప్రార్థన చేశాం. స్తోత్రం కలుగునుగా. అపాయకరమైన పరిస్థితులు మన దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన పరిస్థితులు మన గుండా నెమ్మలపరిచే దేవుడు. ఆయన మనం ప్రార్థించాలి, ఎండ కాయాలని ప్రార్థించాలి. ఎండ వస్తే వరదమవుద్ది, లాగుద్దా ఎక్కువ వద్దా, లాగుద్దా ఎక్కువ వద్దా, నాకు తెలియదు, అడుగుతున్నాను. లాగుతుందా ఎక్కువ వద్దా, వాకింగ్ గారు ఎక్కువ అవుతుందా లాగుతుందమ్మా, కథలు చెప్పండి మా, నాకు తెలియదు. లాగుతుంది కదా, అది అంజం గారు సాక్ష్యంతో మనం ప్రార్థన చేయాలి. వర్తమానం అయిన తర్వాత చక్కని మహాయండ రావాలన్నమాట. గోల్కి మామూలుగా కొట్టకూడదు అన్నమాట, గోల్ వేసేయాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం కలుగుగా. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, లాగుద్ది. ఇంకొక ఆవిడ అందంట, గంగమ్మ తల్లంట మరదలంట, ఉరుమంట బావగారు అంట. బావగారి కోసం ఎదురు చెప్తుందంట, ఆ బావగారు ఉరుమితే రండి లాగెత్తుందంట. ఆవిడ మరి అంతవరకు నిజమో తెలియదు, లోక తీరేది. స్తోత్రం. మనమేమంటామంటే ఆయన మాట సెలవిగా ఆ ప్రకారం అవుతుంది, ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడుతుంది. కాబట్టి నేను అన్నాను, బావగారి కోసం చూస్తుందా వస్తాడు అంటే, ఏ బావగారు అత్తగా అత్తగారు వస్తాడు ఎంత తీర్చలేదు అంటే ఉరుము కూడా లాగుద్ది అని అన్నట్టుగా అన్నారు. మరి ఎంతవరకు భలే వస్తాయా మాటలే, భలే రకరకాలు వచ్చేస్తాయి మాటలు. వరదొచ్చినా ఏదైనా ఎన్ని రకాలు వస్తాయో. స్తోత్రం కలుగుతుంది కాకమ్మా, చెప్పండి అమ్మ గట్టిగా హల్లెలూయా. ముగిస్తున్నాను. ఇక్కడ ప్రభువు లేచి వేటిని సరిచేయాలి, వేటిని నెమ్మలపరచాలి, నెమ్మలపరచాలి. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థించాలి. రాత్రి వచ్చిన బిడ్డలకు ప్రత్యేకమైన 2 వందనాలు తెలియపరుస్తున్నాం. కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియకపోయినా ఇంట్లో ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. మైక్ అనౌన్స్మెంట్ ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ సడన్ గా మీకు ఏదైనా కూడికి పెడితే చిన్న వర్తమానం మైకులు పెట్టడం జరుగుతుంది. వెంటనే స్పందించి 5-6 గంటలకల్లా, మ్యాక్సిమం 5-6 మధ్యలో మీకు ఏదైనా వర్తమానం వినబడుతుంది, అప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలి ప్రార్థన చేయడం. కాబట్టి అది మంచిది. అపాయంలో మన దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టడం అనేది దేవుడే కార్యం జరిగిస్తారు. కాబట్టి ఈరోజు నేను వాక్యం ఏమీ సిద్ధపడలేదు, కానీ ప్రభువే నిలబెట్టిన ఏదో ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు అలా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఆ వాక్యం ఆయన సముద్రం 78 కీర్తన మనం ప్రారంభించాం కదా. 78:13 సముద్రాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన 78:13 ఏముంది, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించారు. ఎలా నడిపించారు? నిర్మకాండ 14 అధ్యాయంలో కూడా మనం చూసాం. ఆరిన నేల ఆయనే పైలుగా చేసి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నేలను నిలబెట్టారు. ఆయనకి సర్వశ్రీలో పడుతుందని 33:9 మనం చూస్తే ఆయన మాట సెలవిగా ప్రకారం అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగా కార్యం స్థిరపరచబడుతుంది. ప్రపంచాలు ఆయన మాట ద్వారా నిర్మించబడ్డాయని ఇప్పుడు మనం చూస్తున్న 1 8:39 చూస్తున్న మాటలు
22 నుంచి చదివిన మాటలు, ఆయన సరస్సు మీద వెళుతున్నప్పుడు గాలిని నీటిని రీతికి గద్దించాడు. ప్రతికూలమైన పరిస్థితులు ఎలా మారిపోయినాయి? అనుకూలంగా మారిపోయినాయి. సముద్రం ప్రతికూలమైన పరిస్థితిగా ఉంది, అనుకూలంగా మార్చాడు దేవుడు. ఈ సముద్రం మీద, ఈ సరస్సు మీద, వీరు ధోని మీద వెళుతున్నప్పుడు అపాయకరమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి. కానీ వారు దేవుని యొద్దకు రావడం ద్వారా, లేపడం ద్వారా ఆయన లేచి ఆ పరిస్థితులన్నిటిని, ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఎలా మార్చాడంటే ఆయన అనుకూలముగా మార్చాడు. ఎప్పుడు అంటే మనం మొరపెట్టాలి. అక్కడ మోషే మొరపెట్టారు ఎర్ర సముద్రం దగ్గర. ఇక్కడ శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా మేము నశించిపోచున్నాం అని మొరపెట్టారు. రెండు విషయాలు. మనం కూడా ఈ అపాయకరమైన పరిస్థితిలో మందిరంలోనే కాదు, ఇళ్ళలోనికి వెళ్ళిన తర్వాత మరలా కొంత సమయం దేవుడితో గడపండి, ప్రభు మీకు సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తలలో వంచి ఈ వాక్య ఫలింపు కోసం కూడా ప్రార్థన చేద్దాం. వాక్యం ఎంతవరకు అర్థమైంది ఒకసారి మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. వాక్యం ఎంతవరకు మీరు విన్న వాక్యం మీ హృదయంలోనికి మరి ఫలిస్తుందో నేను అర్థం చేసుకోగలను. మరి మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్య ఫలింపు కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే చెప్పబడిన ఈ మాటలు, దేవుని వాక్యాన్ని ఒకసారి మళ్ళా ధ్యానం చేసుకుంటూ వాక్య ఫలింపు మన హృదయాల్లో. నిజమే, మోషే ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మాటలు మాట్లాడుతున్నా కానీ అపాయకరమైన పరిస్థితుల్లో దేవుని సహాయం కోరుకున్నాడు. ప్రభు మోషేకి ఆజ్ఞాపించాడు, నువ్వు సాగిపో అని వాళ్ళతో చెప్పు. సముద్రమునకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన అందరికి నడిపించారు ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలలో. ప్రార్థన చేస్తారా? నోరు తెరుస్తారా? అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాం, మనం కూడా ప్రార్థించాలి. ప్రభువా నశించిపోతున్నామని. శిష్యులు ఎలాగైతే యేసు ప్రభు ధోనిలో నిద్రపోతున్నప్పుడు ఎలాగైతే అడిగారు, మీరు విన్నారు కదా వాక్యం ఏం అర్థమైందో, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మీరు నోరు తెరిచి ప్రార్థించండి. మీరు విన్నారు వర్తమానం. ప్రతికూలమైన పరిస్థితి, సముద్రం, ఎర్ర సముద్రం ప్రతికూలమైన పరిస్థితి ఆనాడు ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు వరద అనేది ప్రతికూలమైన పరిస్థితి నీకు నాకు. మరి నువ్వు దేవునికి మొర్ర పెట్టగలుగుతావా? మోషే వలె సాగిపోతావా ముందుకి? విశ్వాసమును కర్తని యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తు, సాగిపో, వెను తిరిగి చూడొద్దు. నువ్వు చూడాల్సింది వరదని కాదు కదా, నువ్వు చూడాల్సింది ఎర్ర సముద్రముని కాదు కదా, నువ్వు చూడవలసింది గాలిని, తుఫానుని కాదు కదా. ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని శిష్యులు అడిగినట్లుగా, మోషే ఎర్ర సముద్రం అంతా ప్రభువుకు మొర్ర పెట్టినట్లుగా ఈ దినమున నీవు దేవునికి మొర్ర పెట్టగలిగితే అపాయకరమైన పరిస్థితులు ఉండా నిన్ను, ప్రతికూలమైన పరిస్థితులు కూడా వెళుతున్న నిన్ను అనుకూలమైన పరిస్థితులు కూడా దేవుడు తన చేయి పట్టుకుని నేను నడిపించలేడు అనుకుంటున్నావా? తప్పక నడిపిస్తాడు. మనం నమ్మి ప్రార్థన చేద్దాం. మారాను మధురగా మార్చిన దేవునికి అసాధ్యమైనది ఏదుంది? ఆయనకి సమస్తమును సాధ్యమే. గాలిని నెమ్మలపరిచి సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన, చచ్చిన వాణిని లేపగలిగిన, ఓ మరణపు ముళ్ళు విరిచిన దేవునికి, దీనుల చెంత చేరిన దేవునికి ఏముంది అసాధ్యమైనది? నువ్వు దీనుల చెంత ఆయన నిలబడే దేవుడు. ఆయన మహాగణుడే, మహోన్నతుడే, పరిశుద్ధుడే, నిత్య నివాసియే. కానీ వినయము గల వారి యొద్ద, ధ్యాన మనసు గల వారి యొద్ద నివసించే దేవుడు ఆయన. నీ పక్షమని నిలిచిన దేవుడు. ప్రార్థన చేసుకుంటావా తల్లి? చిన్ని ప్రార్థన చేసుకోమా. వాక్యం అర్థమైందా? ధ్యానం చేయ, ఒకసారి వాక్యము ధ్యానం చేయి. సముద్రమునకు దేవుడు 6 నెలల నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలిగారు. వారు అనుకోలేదు ఈ సముద్రం దాటం మాకు సాధ్యమయ్యే పని కాదు, మేము చచ్చిపోతాం, మేము యాత్ర ముగిస్తాం. మోషే ఎందుకు మమ్మల్ని ఈ రీతిగా బాధ పెడుతున్నావయ్యా? ఈ రోజున ఈ వరదను చూసి దేవుణ్ణి కూడా నిందిస్తున్నావా? దేవుణ్ణి నిందించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు. దేవుణ్ణి బ్రతిమాలుకునే సమయం ఇది. ప్రశ్నించే సమయము కాదు, దేవునిపై తిరుగుబడి చేసే సమయము కాదు. దేవుని వైపు తిరిగి ఆయన యందు నిలిచి ఉండి ఆయన యొద్దకు వచ్చి సహాయము కొరకు వేడుకొనవలసిన సమయం ఇది. ఆయనను అడుగుదాం మనందరము. ప్రభువా, ఇతని వాక్యం సముద్రము వంటి, ఎర్ర సముద్రం వంటి ప్రతికూలమైన పరిస్థితులు ప్రస్తుతం మాకు వరద నీటి ప్రవాహం ద్వారా మాకు కనబడుతున్నాయి. మేము సాగిపోవాలన్నా తండ్రి, సాగిపోవాలి నాయనా. వాటిని మీరే 6 నెలలుగా ఎర్ర సముద్రం చేస్తున్నట్లుగా ఈ వరద నీటి ప్రవాహమునకు మీరే అడ్డుకట్ట వేయబోతున్నారని మేము నమ్ముతున్నాం. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్త్రీలలో నుంచి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయండి. వాక్య ఫలింపు కొరకు దేవుడు మనకు విత్తిన వాక్యం, ఈ వాక్యం ప్రతి హృదయంలో నిలిచి అపాయకరమైన పరిస్థితులు గుండా వెళుతున్న మనం ఆయన ఎదుకు వచ్చి ప్రార్థిస్తే దేవుడు అనుకూలమైన పరిస్థితులు దేవుడు మనకు కలిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా నడిపించారు, ధోనిలో ఉన్న శిష్యులు ఎలాగైతే అపాయకరమైన పరిస్థితుల నుంచి సాధారణమైన పరిస్థితులకు వచ్చారో ఆయన మాట సెలవిగా ప్రకారం అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగా కార్యం స్థిరపరచబడుతుంది. ఆయన మాటతోనే సర్వమును ప్రపంచాలు నిర్మించబడ్డాయి. వాక్య ఫలింపు కొరకు స్త్రీల నుంచి చిన్న ప్రార్థన, వాక్యం నిమిత్తమే వాక్యం మన హృదయాలు నిలిచి ఫలించినట్లుగా స్త్రీలలో నుంచి ఒకరు క్లుప్త ప్రార్థన. స్తోత్రం స్తోత్రం.